హాయ్, దిస్ ఈజ్ రాజ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ ఏపీ. గోదావరి నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉన్నందున పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. రాత్రి పుష్కరాల రేవు దగ్గర గోదావరి నదిలో స్నానం చేసేందుకు దిగి ఇద్దరు యువకులు గల్లంతైన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ, ఇరిగేషన్ అధికారులు, పోలీసులు, టీడీపీ నాయకులతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి నీటి ప్రవాహం తగ్గే వరకు ఎవరిని పుష్కరాల రేవులోకి అనుమతించవద్దని, ఈ మేరకు రేవు బయట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్, నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ లైవ్లో అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ, రాజమండ్రిలో పుష్కరాల రేవు దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఎమ్మెల్యే శ్రీనివాస్ చేసిన సూచనలేంటి? గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్. జిల్లాలో గోదావరి వరదల కారణంగా రానున్న 5 రోజులు అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ కీర్తి చౌకూరి ఇప్పటికే అనేక రకాలుగా అధికారులను హెచ్చరించారు. దీంతో పాటుగా రానున్న 5 రోజులు దృష్టిలో ఉంచుకుని అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో పాటుగా మొన్న జరిగిన ఘటన చాలా కనిచివేసింది అనుకోవచ్చు. రాజమహేంద్రవరం గోదావరికి భక్తులు ఎక్కువగా భవానీ మాల ఆచరించి సాయంకాలం పాటు ఆ గోదావరి వద్ద తానానికి ఆచరించి వస్తుంటారు కుటుంబ సభ్యులతోటి. ఈ నేపథ్యంలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో అధికారులు అప్రమత్తం చేయకపోవడంతో ఈ ఘటన జరిగిందని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పాటుగా ఈ జరిగిన ఘటనను స్థానిక ఎమ్మెల్యే రాజమహేంద్రవరం టీడీపీ నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, అలాగే అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇరువురు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గోదావరిని గాలిస్తున్నాయి. దాంతో పాటుగా కుటుంబాలకి భరోసాగా నిలుస్తూ వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. అయితే గోదావరి వరద కూడా బాగా ఉధృతిగా ఉండడంతో అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా చాలా కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సూర్యనారాయణ. ఇక వరద ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఏగున కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో వరద నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతంలోని పలు లంక గ్రామాలు నీట మునిగాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో లంక గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ లైవ్లో అందిస్తారు. వెంకట్, చెప్పండి, ప్రస్తుతం లంక గ్లామర్ పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేయడంతో వరద నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. ముఖ్యంగా వశిష్ట, వైనతేయ, అదేవిధంగా గోదావరి, వృద్ధ గౌతమి, గోదావరి నదులు ఉపనదులైనటువంటి ఉపనదులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపేటువంటి, అదేవిధంగా కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లా కలిపేటువంటి పి గన్నవరం వద్ద కనకాయలంక కాజ్వే నీట మునిగింది. దీంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఏదైనా అత్యవసరం అయితే తప్ప పడవలపై వాళ్ళు ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క పి గన్నవరం నియోజకవర్గంలో ఊడిముడి లంక వద్ద కూడా ఒక కాజ్వే లాంటిది ఉంటుంది, మట్టి రోడ్డు. అది కూడా తెగిపోవడంతో అక్కడ 4 లంక గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఊడిముడి లంక, బూరుగు లంక, అరిగిలవారిపేట, గంటి పెదపూడి లంక, ఈ 4 లంక గ్రామాల ప్రజలు కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వారు నిత్యావసరాల కోసం పడవలపైన, అదేవిధంగా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నిత్యావసరాల కోసం వారు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా ప్రమాదకర పరిస్థితుల్లో ఈ ప్రయాణాలు అయితే సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అదే నియోజకవర్గం పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనవేలు మండలంలోని ఎదురుబిడియం కాజ్వే కూడా నీట మునిగింది. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లంక గ్రామాలు అయినటువంటి ఐనవేలి లంక, పొట్టు లంక, అదేవిధంగా వీరవెల్లిపాలెం తదితర లంక గ్రామాలు కూడా నీట మునిగాయి. మరొక ఇదే నియోజకవర్గంలోని మామిడి కుదిరి మండలం నగరం గ్రామం వద్ద అప్పనపల్లి అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామం వద్ద కూడా కాజ్వే నీట మునగడంతో అక్కడ కూడా అప్పన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి కూడా రాకపోకలు నిలిచిపోయాయి. భక్తులను కూడా ఎవరిని కూడా అటువైపు వెళ్ళొద్దని అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద సుమారు 70 లంక గ్రామాలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పుకోవచ్చు. వారు నిత్యావసరాల కోసం పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. అదేవిధంగా అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలి రావాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వారికి రేషన్ లాంటి నిత్యావసర వస్తువులను కూడా ప్రభుత్వం తరఫున అందించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా లంక గ్రామాలలో ఈ వరద నీటిలో చిక్కుకున్న ప్రజలకు రోగాల బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో లంక ప్రాంతాల్లో కూడా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి వారికి ఎటువంటి కూడా అనారోగ్యం దరిచేరకుండా కూడా చర్యలు అయితే చేపడతారు. అదేవిధంగా విద్యుత్ అంతరాయం కలగకుండా కూడా ఈ వరద నేపథ్యంలో అక్కడ అటువంటి ప్రజలకు విద్యుత్ అంతరాయం కలగకుండా కూడా చర్యలు అయితే చేపట్టారు. మొత్తం మీద కోనసీమలోని లంక గ్రామాలు ప్రజలు ఈ వరద ఉధృతి ప్రభావానికి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. దసరా సెలవులు కావడంతో కొంత విద్యార్థులకు ఊరట కలిగినప్పటికీ తొందరలో ఏదైతే ఈ వరద ఉధృతి ఉందో అది తగ్గితే గానీ వారు బాహ్య ప్రపంచానికి రెగ్యులర్ గా వచ్చే ప్రయాణించే అవకాశం లేదు. అదే విధంగా ఈ వరద ఉధృతి వల్ల అంతర పంటలు కూడా తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. కాయగూరల పంటలు, అదే విధంగా చిన్న చిన్న తినుబండారాలు అందించేటువంటి పంటలు కూడా ఇక్కడ వేస్తూ ఉంటారు. ఈ పంటలు కూడా ఈ వరద నీటి ఉధృతికి నాశనం అయిపోతాయి. ఓన్లీ కొబ్బరి తోటలకి నీరు ఉపయోగపడుతుంది తప్ప అంతర పంటలైనటువంటి వరి, ఇటువంటి అరటి, కొబ్బరి తదితర పంటలకు కూడా తీవ్రంగా నష్టం అయితే కలుగుతుందని ఈ ప్రాంతవాసులు, రైతులు కూడా ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా పశువులను కూడా లంక గ్రామాల్లో విడిచిపెట్టొద్దని మేత కోసం లంక గ్రామాలకు తీసుకువెళ్తారు. ఈ నేపథ్యంలో పశువులను లంక గ్రామాలు తీసుకోవడం వల్ల వరద ఉధృతి వచ్చినప్పుడు వాటిని తిరిగి తీసుకురావడం కష్టతరం అవుతుంది. వాటికి కూడా పశుగ్రాసం, ప్రభుత్వం తరఫున పశుగ్రాసం అందించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం జిల్లాలోని లంక గ్రామాలన్నీ కూడా బిక్కుమంటూ తమ జీవనాన్ని సాగిస్తున్నాయని చెప్పుకోవచ్చు.
ఓకే, రైట్ వెంకట్. అయితే బాధిత కుటుంబాలు లేకపోతే బాధిత ప్రజల స్పందన ఏంటి? ఇది నాలుగోసారి ఈ సంవత్సరం నాలుగోసారి వరదలు రావడం, వచ్చిన ప్రతిసారి కూడా వారు ఆస్తి నష్టం అయితే జరుగుతుంది. లంక గ్రామాల ప్రజలు అందరూ కూడా పటిష్టమైన ఇళ్లలో ఉండే భవనాల్లో ఉండే అవకాశం లేదు. అదే విధంగా పూరిపాకల్లో ఉన్న కొంతమందికి అయితే వరదల సమయంలో ఇల్లు సముద్ర గర్భం గోదావరి గర్భంలో కలిసిపోతున్నాయి. ఆ నేపథ్యంలో వారు నిలువు నీడలేక పునరావాస కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. వారికి శాశ్వత పరిష్కారంగా మెరక ప్రాంతాల్లో ఇల్లు పట్టాలు ఇచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని, వారికి స్థిర నివాసం ఏర్పాటు చేయాలని కూడా ఈ లంక గ్రామాల ప్రజలు, బాధిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఓకే, రైట్ వెంకట్. అయితే ఈ వరదల్లో ఎవరైనా కొట్టుకుపోవడం కానీ ఏమైనా జరిగినాయా? అందరూ జాగ్రత్తగా సేఫ్గానే ఉన్నారా? అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఎటువంటి ప్రమాదము జరగలేదు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తూ ప్రజలను, అదేవిధంగా పడవల్లో ఎటువంటి ప్రమాదం జరగకుండా లైఫ్ జాకెట్లు వినియోగించి రాకపోకలు సాగించే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. నిత్యావసరాలకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కూడా లంక గ్రామాల ప్రజలను అధికారులు అయితే ఆదేశించడం ఇప్పటికే జరిగింది. ఓకే, రైట్ వెంకట్. ఇంకా అధికారులు అందిస్తున్న చర్యలు ప్రతి ఒక్కరికి అక్కడ అందుతున్నాయా బాధిత కుటుంబాలకి? ప్రస్తుతం నిత్యావసరాలను అందించే దిశగా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికైతే నిత్యావసరాలు అందరికీ అందినట్లు తెలుస్తుంది. లేకపోతే వారు రోడ్డెక్కే పరిస్థితి ఉంది కాబట్టి నిత్యావసరాలను అందించే విషయంలో ఎటువంటి జాప్యం చేయకుండా సక్రమంగా అందిస్తున్నారని కూడా ప్రజల నుంచి స్పందన వస్తుంది. అదేవిధంగా వారికి నిత్యావసరాలతో పాటు మెడిసిన్స్, అదేవిధంగా పప్పులు, కాయగూరలు కూడా తదితర నిత్యావసరాలు కూడా అందిస్తడం అయితే జరుగుతుంది అక్కడ. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.
ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా గంజాయి అక్రమ రవాణా నిర్మూలనపై అధికారులకు ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. యువత మత్తు పదార్థాలు గంజాయికి బానిసలై వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ సహనం కోల్పోయి విరక్షణరహితంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉమ్మడి జిల్లా మన్యం కేంద్రంగా గంజాయి సాగు అధికంగా ఉండడంతో స్మగ్లర్లు వేల కొద్ది కేజీల గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు వివిధ మార్గాల్లో వ్యూహాలు రచిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర కుమార్ లైవ్లో అందిస్తారు. చెప్పండి నాగేంద్ర, గంజాయి అక్రమ రవాణాని నిర్మూలించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో గంజాయి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయి అక్రమంగా తరలిస్తున్నారు. దాన్ని అడ్డుకట్టేసేందుకు పోలీసు అధికారులకు ప్రభుత్వం పలు సూచనలతోటి ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే గంజాయి విక్రయించే విక్రయదారులు మాత్రం గంజాయిని రకరకాల వివిధ రూపాలలో గంజాయిని తరలిస్తున్నారు. ముఖ్యంగా యువత గంజాయికి బానిసలై చెడు వ్యసనాలకు బానిసలై వారి యొక్క నిండు జీవితాన్ని కోల్పోతున్నారు. అంతేకాకుండా గంజాయిలోనే ఎక్కువగా తరలించే దాంట్లోని ఏజెన్సీ నుండి గిరిజనులు ఎక్కువగా గంజాయి తరలిస్తున్నారు. వాళ్ళు కటకటగా ఫాలో అవుతున్నారు. ఇప్పటికే గంజాయి మీద ప్రభుత్వం దృష్టి సారించి ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి విద్యార్థులకి అందరికీ కూడా అవగాహన సదస్సు కల్పించేందుకు ప్రతి స్కూళ్ళల్లో కాలేజీల్లో కూడా గంజాయి మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇవన్నీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. అంతే ముఖ్యంగా చెప్పాలంటే గంజాయి ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు వివిధ రూపాలు అంటే రోడ్డు మార్గాన్ని కానీ లేదంటే రైలు మార్గాన్ని కానీ ఈ మధ్య కాలంలోనే ఆ అడవి నుండి గుర్రాలు పెట్టి గంజాయి మూటలకైతే తరలిస్తున్నారు. ఇవన్నిటిని అడ్డుకట్టి పోలీసులు వేస్తున్నారు. దీనికోసం అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు పోలీసులు బందోబస్తు గట్టిగా పెడుతున్నారు. డిఎస్పీలు శ్రావణి, నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు గారు కూడాను దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడెక్కడ వాళ్ళ యొక్క డివిజన్ పరిధిలోని చెక్ పోస్టుల దగ్గర కూడాను పోలీసుల దగ్గర గట్టిదిట్టం చేసి గంజాయిని అడ్డుకట్టు వేస్తున్నారు. ఓకే, రైట్ నాగేంద్ర, ఎవరైనా ఈ గంజాయి సాగులో ఎవరైనా పట్టుబడ్డారా? ఇప్పటి వరకు అయితే చాలా మంది పట్టుబడ్డారు. ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా పట్టుబడ్డారు. అయితే ఇతర రాష్ట్రాల నుండి చెన్నై నుండి ఎక్కువ మంది వస్తున్నారు. చెన్నై, ఇటు బెంగళూరు, ఇటు పక్క నుండి గంజాయి అక్రమ రవాణాకి చేసేందుకు ఇక్కడ నుండి గంజాయి తీసుకెళ్లి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాలకు గంజాయి తీసుకెళ్లి అక్కడ ఎక్కువ రేట్లకి దాన్ని విక్రయించి యువతకి దాన్ని అలవాటు చేసి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసి ఆ యువత గంజాయికి అలవాటు పడడం వల్ల వాళ్ళ యొక్క కుటుంబాల్లో విషాద ఛాయలు మాత్రం నింపుతున్నారు. ఓకే, రైట్ నాగేంద్ర, అయితే ఈ గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే వంటి వివరాలు ఏమైనా ఉన్నాయా? గంజాయి అనేది ముఖ్యంగా అల్లూరి మన్యం జిల్లా నుండి ఎక్కువగా అక్కడ పంట సాగు ఎక్కువగా ఉంది. ఇక్కడ నుండి గంజాయి రవాణా జరుగుతుంటది. అలాగే ఒడిశా మల్కాజ్గిరి కూడా ఇక్కడ నుండి మల్కాజ్గిరి నుండి కూడా వస్తుంటది గంజాయి. ఇదైతే ఎక్కడికెక్కడ రోడ్డు మార్గాన్ని ఎక్కడికెక్కడ పోలీసులు గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పి వేరే విధాలుగా దీన్ని ధరించేందుకు చేస్తున్నారు. గంజాయి అయితే మొత్తానికి అయితే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇటువంటి విలాసమైన ప్రదేశాలకు మాత్రం వెళ్తుంది. ఓకే, రైట్ నాగేంద్ర, ఇప్పటి వరకు ఎన్ని కిలోల గంజాయిని పట్టుబడింది? ఎన్ని కిలోలైనా లెక్కలు అయితే చెప్పలేము. ఎందుకంటే ఇది వేల కేజీల గంజాయి పట్టుబడుతుంది. ఎప్పటికప్పుడు దీని మీద స్పెషల్ డ్రైవ్ చేసి పోలీసులు పట్టుకొని 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి పై అధికారుల ఆదేశాల మేరకు గంజాయిని దీన్ని దగ్ధం చేస్తున్నారు. అయితే ఈ గంజా నిర్మూలన అనేది రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా సరే గంజా ఏదో రూపాన బయటికి ఇది ఎక్స్పోర్ట్ అవుతూనే ఉన్నది. దీనివల్ల ఇంకా ప్రతిష్టంగా తీసుకోవడానికి ఇప్పటికే డ్రోన్ సర్వేలు కూడాను జిల్లా ఎస్పీ డ్రోన్ సర్వేలు కూడా చేయించారు. ఎక్కడికక్కడ డ్రోన్ సర్వేలతోటి గంజాయి అక్రమదారులు పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సీరియస్ గా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎంతటి వారైనా సరే గంజాయి రవాణా చేసిన వాళ్ళు ఉపేక్షించేది లేదు. ఎంతటి వారికి అయితే కేసులు పెట్టాలని చెప్పి పూర్తి నిర్ధారణగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. ఓకే, రైట్ నాగేంద్ర, ఇక గంజాయి అక్రమ రవాణా గురించి అక్కడ స్థానికులు ఏమైనా చెప్తున్నారా?
ఎస్ అని చెప్పాలి. గంజా అనేది అక్రమ రవాణా వల్ల మెయిన్ విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దీనికి ప్రభుత్వం స్పందించి గంజా అక్రమంగా రవాణా చేసే వ్యక్తులను మాత్రం పట్టుకొని కఠినంగా శిక్షించాలనేసి వాళ్ళ ప్రజలు మాత్రం చెప్తున్నారు. అయినా సరే గంజా ఏదో రూపాన్న స్టూడెంట్స్ కు దొరుకుతుంది. అది గుండ రూపాన్నో లేదంటే లిక్విడ్ రూపాన్నో దొరుకుతుంది. దానివల్ల ఇంకా ఎడిట్ అవుతున్నారు. ఆ ఎడిట్ అయిందంటే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకొని గంజాయిని నిర్మూలించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ఓకే, రైట్ నాగేంద్ర. ఇక బాధిత విద్యార్థులు అయితే ఉన్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రుల స్పందన ఏముంది? వారైతే ఇప్పుడు వచ్చి అంటే గంజాయి తాగేటప్పుడు కూడా గంజాయి సేవించి వీళ్ళు విచక్షణ కోల్పోయి వికృతి చేష్టలు చేస్తున్నారు. వాటి మీద కూడాను బయటకు రాలేకపోతున్నారు. బయటకు వచ్చే తల్లిదండ్రులు కూడా చెప్పలేకపోతున్నారు. చెప్పి వారు పిల్లల యొక్క ఇటు ఆడ మగ గాని ఇద్దరు కూడా గంజాయి సేవిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా స్టైల్ ఒకటి మారింది. గంజాయి సేవించడం లేడీస్ కూడా ఇప్పుడు ముందంజలో ఉన్నారు. ఎందుకంటే మెయిన్ యువత అంటే వాళ్ళు చెప్పుకొని వాళ్ళు రోడ్డు మీదకి వాళ్ళ జీవితాలు లాగడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ నాగేంద్ర.
వైకే టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన హెలికాప్టర్ రైడ్ కాంటెస్ట్లో ఇద్దరు విజేతలుగా నిలిచారు. ఎన్ హర్షవర్ధన్, కొలసాని తేజు శ్రీనివాస్ ఈ కాంటెస్ట్లో విన్నర్స్గా నిలిచారు. వీళ్ళిద్దరికీ వైకే టీవీ తరపున హెలికాప్టర్ రైడ్కు సంబంధించిన పాసులు అందజేయనున్నారు. విజయవాడ కేంద్రంగా దుర్గమ్మ సాక్షిగా తెలుగువారి గుండె చప్పుడుగా వైకే టీవీ గ్రాండ్గా లాంచ్ అయింది. ఈ క్రమంలో విజయవాడ ఉత్సవంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్కు సంబంధించి వైకే టీవీ ఓ కంటెస్ట్ను నిర్వహించింది. ఈ కంటెస్ట్లో భాగంగా వైకే టీవీ వ్యూవర్స్ నుంచి ఇద్దరు లక్కీ విన్నర్స్ను లాటరీ ద్వారా గుర్తించడం జరిగింది. విజేతలను వైకే టీవీ బృందం కలిసి హెలికాప్టర్ రైడ్కు సంబంధించిన పాసులను అందజేస్తుంది. విజేతలిద్దరికీ వైకే టీవీ తరపున హార్ట్లీ కంగ్రాచులేషన్స్. దీనిపై మాట్లాడేందుకు మా ప్రతినిధి బాలరాజు లైవ్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. ఎస్ బాలరాజు, ఏదైతే వైకే నెట్వర్క్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వేదికగా తెలుగువారి గుండె చప్పుడు అనే నినాదంతో ప్రారంభమైంది. ఈ ఛానల్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ప్రజాదరణ పొందుతూ వస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్రజలకు అవసరమైన న్యూస్ ని అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఏదైతే దసరా ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా హెలికాప్టర్ రైడ్ ని విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి కూడా నగరం మొత్తం కూడా ఒక చుట్టూ తిరిగి వచ్చేలాగా ఆ రైడ్ కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో ఏదైతే వైకే నెట్వర్క్ ని వీక్షించే ప్రేక్షకులతో పాటు బయట వ్యక్తులు కూడా ఏదైతే ఆ రైడ్ ని ఆస్వాదించి వారికి కూడా ఆ రైడ్ ని ఆస్వాదించే అవకాశం కల్పించాలని వైకే నెట్వర్క్ భావించి రీసెంట్ గా ఒక కాంటెస్ట్ ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కాంటెస్ట్ లో కేవలం జస్ట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కానీ అదేవిధంగా ట్విట్టర్ కానీ వాళ్ళ సోషల్ మీడియా వేదికగా మనకి జస్ట్ ఒక 1 to 100 నెంబర్స్ మధ్య ఏదో ఒక నెంబర్ని కామెంట్ చేస్తే ఆ కామెంట్ చేసిన వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని ఒక లాటరీ తీయడం జరిగింది. సో లాటరీలో ఒక ఇద్దరు విన్నర్స్ ని మనం ఎంపిక చేయడం జరిగింది. ఈ ప్రక్రియ ఇవాళతో కాకుండా కంటిన్యూషన్ గా జరుగుతుంది. ప్రస్తుతానికి తొలి విడత ఈ కాంటెస్ట్ లో ఇద్దరు విజేతలను అయితే ఎంపిక చేయడం జరిగింది. ఇందులో ఒకరు వచ్చి హర్షవర్ధన్, మరో వ్యక్తి తేజు శ్రీనివాస్. సో వీరిద్దరు కూడా ఈ కాంటెస్ట్ ని గెలవడం జరిగింది. వీరిద్దరికి కూడా హెలికాప్టర్ రైడ్ కి సంబంధించిన టికెట్స్ ని వైకే టీవీ ఉచితంగా అందజేయనుంది. విజేతలుగా నిలిచిన వాళ్ళిద్దరు ఏమంటున్నారు, వారి స్పందన ఏంటి? ఖచ్చితంగా చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతున్నారు. మనం నిన్న వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా వాళ్ళు చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు. ఏదైతే ఎప్పుడు కూడా గతంలో వాళ్ళు ఎప్పుడు హెలికాప్టర్ ఇట్లాంటి రైడ్స్ కానీ అలాంటి ఎక్కిన పరిస్థితి లేదు. మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా విజయవాడలో ఉంటున్నప్పుడు కూడా అసలు విజయవాడ సరౌండింగ్స్ మొత్తం కూడా ఒకసారి ఏదైతే విహంగ వీక్షణ అనొచ్చు అలాగా హెలికాప్టర్ రైడ్ ద్వారా కృష్ణా నదిని కానీ లేదంటే అటు దుర్గమ్మ ఆలయాన్ని ఈ పర్యాటక ప్రాంతాలన్నింటిని కూడా వీక్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతి ప్రాంతాన్ని అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న విజయవాడలో ఉన్న ఈ అయితే ప్రత్యేక ప్రాంతాలను కూడా మనం ఈ అయితే హెలికాప్టర్ రైడ్ ద్వారా చూసి కొంత
థ్రిల్కి ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి వాళ్ళు చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, రైట్ బాలరాజు, థ్యాంక్ యూ. ఇవి ఇవాల్టి గుడ్ మార్నింగ్ ఏపీ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వైకే న్యూస్.